రెబల్ స్టార్ ప్రభాస్ నాగశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న కల్కి 2898 ఏడి మూవీతో అలనాటి అందాల భామ శోభన దాదాపు 18 ఏళ్ల తర్వాత టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో శోభన నటిస్తున్నట్లుగా తెలుపుతూ తాజాగా మేకర్స్ ఆమె లుక్ ని రివీల్ చేయడంతో ప్రస్తుతం ఆమె పేరు మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతోంది. తాజాగా కల్కి 2898 మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్లో అలనాటి తార శోభనను చూస్తుంటే తను సినిమాలో ఓ వైటల్ రోల్ ప్లే చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ పోస్టర్లో శోభన ఎక్స్ప్రెషన్స్ కు తగ్గట్టే పోస్టర్లో ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ పెట్టారు మూవీ యూనిట్. ఆమె పూర్వీకులు కూడా ఆమెలానే వేచి ఉన్నారు అంటూ పోస్టర్పై రాసి ఉంది. అయితే ఆమె పాత్ర ఎలా ఉంటుంది, 18 సంవత్సరాల తర్వాత టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్న శోభనను ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారనేది తెలియాలంటే మాత్రం జూన్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే. నిజానికి తెలుగులో చివరిసారిగా 2006లో వచ్చిన గేమ్ సినిమాలో కనిపించారు శోభన. మళ్లీ గేమ్ మూవీ తర్వాత కల్కితో టాలీవుడ్లోకి శోభన ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ ని భారీ స్థాయిలో ప్లాన్ చేశారు మేకర్స్. బుధవారం ముంబైలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మేకర్స్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు. తమ అధికారిక యూట్యూబ్ ఛానల్లో నిర్మాణ సంస్థ ఈ ఈవెంట్ ను లైవ్ లో అందుబాటులో ఉంచనున్నట్టు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడి మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్పటికే కల్కి 2898 ఏడీలో ప్రభాస్ రోల్ తో పాటు అమితాబ్ రోల్ ని సైతం మేకర్స్ ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు. అందులో భాగంగానే శోభన రోల్ ను మేకర్స్ రివీల్ చేశారు. ఏదేమైనా దాదాపు 18 సంవత్సరాల తర్వాత 90s హీరోయిన్ శోభన టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వనుండటంతో తన అభిమానులు ఆనందంతో ఎగిరిగంతేస్తున్నారు.